ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన 30 రసాయన ఆవిష్కరణలు, రసాయన శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణలు. వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. రసాయన శాస్త్రం, వైద్యం, వ్యవసాయం, శక్తి మరియు పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అద్భుతమైన ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని మార్చేసింది. ఈ ఆవిష్కరణలు బిలియన్ల కొద్దీ జీవితాలను మెరుగుపరిచాయి మరియు శతాబ్దాలుగా మానవ పురోగతిని నడిపించాయి. ఈ డాక్యుమెంటరీలో ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన 30 గొప్ప రసాయన ఆవిష్కరణల గురించి మనం తెలుసుకుందాం. 1. సిమెంట్. సిమెంట్ అనేది నీటితో కలిపినప్పుడు గట్టిపడే ఒక బంధన పదార్థం. ఇది కాంక్రీటులో ప్రధాన పదార్థం మరియు భవనాలు, వంతెనలు, రోడ్లు మరియు ఇతర నిర్మాణ ప్రాజెక్టులలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. 2. గన్పౌడర్. గన్పౌడర్ మొట్టమొదటిగా తెలిసిన రసాయన పేలుడు పదార్థం. దీనిని సాల్ట్ పీటర్, సల్ఫర్ మరియు బొగ్గుతో తయారు చేస్తారు. ఇది యుద్ధంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది మరియు తరువాత మైనింగ్, బాణసంచా మరియు ఇంజనీరింగ్లో కూడా ఉపయోగపడింది. 3. స్వేదనం. స్వేదనం అనేది ద్రవాలను వాటి మరుగు స్థానాల ఆధారంగా వేరు చేయడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. శుద్ధి చేసిన నీరు, ఇంధనాలు, మద్య పానీయాలు, సుగంధ ద్రవ్యాలు మరియు రసాయనాల ఉత్పత్తిలో ఇది చాలా అవసరం. 4. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉత్పత్తి. సల్ఫ్యూరిక్ ఆమ్లం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక రసాయనాలలో ఒకటి. దీనిని ఎరువుల ఉత్పత్తి, పెట్రోలియం శుద్ధి, రసాయన తయారీ మరియు లోహాల శుద్ధిలో విస్తృతంగా ఉపయోగిస్తారు. 5. హేబర్ బోష్ ప్రక్రియ. హేబర్ బోష్ ప్రక్రియ అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత వద్ద నత్రజని మరియు హైడ్రోజన్లను కలపడం ద్వారా అమ్మోనియాను ఉత్పత్తి చేస్తుంది. ఇది భారీ స్థాయిలో ఎరువుల ఉత్పత్తిని సాధ్యం చేసింది మరియు ప్రపంచ ఆహార ఉత్పత్తిని బాగా పెంచింది. 6. కృత్రిమ రంగులు. కృత్రిమ రంగులు అనేవి రసాయన సమ్మేళనాల నుండి ఉత్పత్తి చేయబడిన కృత్రిమ వర్ణకాలు. ఇవి సహజ రంగుల స్థానాన్ని భర్తీ చేశాయి మరియు వస్త్రాలు, ప్లాస్టిక్లు, ఇంకులు, పెయింట్లు మరియు సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఉపయోగించబడతాయి. 7. ఆస్పిరిన్. ఆస్పిరిన్ అనేది నొప్పిని తగ్గించడానికి, జ్వరాన్ని తగ్గించడానికి మరియు వాపును తగ్గించడానికి ఉపయోగించే ఒక ఔషధం. గుండెపోటు మరియు పక్షవాతాన్ని నివారించడంలో సహాయపడటానికి కూడా దీనిని సాధారణంగా తక్కువ మోతాదులో సూచిస్తారు. 8. పెన్సిలిన్. పెన్సిలిన్ మొట్టమొదటిసారిగా విస్తృతంగా ఉపయోగించిన యాంటీబయాటిక్ మరియు ఆధునిక వైద్య రంగాన్ని మార్చివేసింది. ఇది బాక్టీరియా సంక్రమణలను సమర్థవంతంగా నయం చేస్తుంది మరియు దీని ఆవిష్కరణ నుండి లక్షలాది ప్రాణాలను కాపాడింది. 9. వల్కనైజ్డ్ రబ్బర్. సహజ రబ్బరును సల్ఫర్తో వేడి చేయడం ద్వారా వల్కనైజ్డ్ రబ్బర్ను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల అది మరింత బలంగా మరియు మన్నికగా తయారవుతుంది. దీనిని టైర్లు, సీల్స్, పాదరక్షలు మరియు పారిశ్రామిక ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. 10. పోర్ట్ల్యాండ్ సిమెంట్. పోర్ట్ల్యాండ్ సిమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అత్యంత సాధారణ రకం సిమెంట్. భవనాలు, రహదారులు, వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాలలో ఉపయోగించే కాంక్రీటుకు ఇది ఆధారాన్ని ఏర్పరుస్తుంది. 11. స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ అనేది క్రోమియం కలిగిన ఒక మిశ్రమలోహం. ఇది తుప్పు మరియు క్షయాన్ని నిరోధిస్తుంది. దీనిని సాధారణంగా వంట పాత్రలు, వైద్య పరికరాలు, నిర్మాణం మరియు పారిశ్రామిక పరికరాలలో ఉపయోగిస్తారు. 12. ఆవర్తన పట్టిక. ఆవర్తన పట్టిక అన్ని రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్య మరియు ధర్మాల ప్రకారం వర్గీకరిస్తుంది. ఇది రసాయన ప్రవర్తనను అంచనా వేయడానికి మరియు మూలకాల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. 13. నైలాన్.
నైలాన్ మొట్టమొదటి పూర్తి సింథటిక్ ఫైబర్ మరియు ఇది బలంగా, తేలికగా మరియు మన్నికగా ఉంటుంది. దీనిని దుస్తులు, తాడులు, చేపల వలలు, తివాచీలు మరియు ఇంజనీరింగ్ ప్లాస్టిక్లలో విస్తృతంగా ఉపయోగిస్తారు. 14. టెఫ్లాన్. టెఫ్లాన్ అనేది అద్భుతమైన రసాయన నిరోధకత కలిగిన, అంటుకోని, వేడిని తట్టుకునే ఒక పాలిమర్. దీనిని సాధారణంగా వంట పాత్రలు, పారిశ్రామిక పూతలు, సీల్స్ మరియు విద్యుత్ ఇన్సులేషన్లు ఉపయోగిస్తారు. 15. సింథటిక్ డిటర్జెంట్లు. సింథటిక్ డిటర్జెంట్లు అనేవి మృదువైన మరియు కఠినమైన నీరు రెండింటిలోనూ సమర్థవంతంగా పనిచేసే శుభ్రపరిచే ఏజెంట్లు. వీటిని గృహ లాండ్రీ ఉత్పత్తులు, డిష్వాషింగ్ ద్రవాలు మరియు పారిశ్రామిక క్లీనర్లలో విస్తృతంగా ఉపయోగిస్తారు. 16. రిఫ్రిజరెంట్లు. రిఫ్రిజరెంట్లు అనేవి రిఫ్రిజిరేటర్లు మరియు ఎయిర్ కండిషనర్లలో ఉష్ణాన్ని బదిలీ చేయడానికి ఉపయోగించే ద్రవాలు. ఇవి ఆహార నిల్వ, సౌకర్యం మరియు పారిశ్రామిక ప్రక్రియల కోసం శీతలీకరణ వ్యవస్థలను సమర్థవంతంగా చేస్తాయి. 17. ఉత్ప్రేరక క్రాకింగ్. ఉత్ప్రేరక క్రాకింగ్ అనేది ఒక పెట్రోలియం శుద్ధి ప్రక్రియ. ఇది బరువైన నూనెలను గ్యాసోలిన్ మరియు డీజిల్ వంటి తేలికైన ఇంధనాలుగా మారుస్తుంది. ఇది ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది. 18. సీసం లేని గ్యాసోలిన్. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడటానికి సీసం లేని గ్యాసోలిన్, సీసం ఉన్న ఇంధనం స్థానంలోకి వచ్చింది. ఇది గాలిలోని సీసం స్థాయిలను గణనీయంగా తగ్గించి, గాలి నాణ్యతను మెరుగుపరిచింది. 19. పెట్రోకెమికల్ పరిశ్రమ. పెట్రోకెమికల్ పరిశ్రమ ముడి చమురు మరియు సహజ వాయువును విలువైన రసాయనాలు మరియు పదార్థాలుగా మారుస్తుంది. ఈ ఉత్పత్తులను ప్లాస్టిక్లు, ఎరువులు, సింథటిక్ ఫైబర్లు మరియు మందుల తయారీకి ఉపయోగిస్తారు. 20. సెమీకండక్టర్లు. సెమీకండక్టర్లు అనేవి విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే పదార్థాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలలో ఇవి చాలా అవసరం. అవి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, సమాచార వ్యవస్థలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పునాది. 21. లిథియం అయాన్ బ్యాటరీలు. లిథియం అయాన్ బ్యాటరీలు తేలికైనవి, రీఛార్జ్ చేయదగినవి మరియు అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పునరుత్పాదక శక్తి నిల్వ వ్యవస్థలకు శక్తిని అందిస్తాయి. 22. డిఎన్ఏ సీక్వెన్సింగ్ రసాయనాలు. డిఎన్ఏ సీక్వెన్సింగ్ రసాయనాలు డిఎన్ఏ అణువుల క్రమాన్ని నిర్ధారించడానికి శాస్త్రవేత్తలకు వీలు కల్పిస్తాయి. ఇవి వైద్య నిర్ధారణ, జన్యు పరిశోధన, బయోటెక్నాలజీ మరియు ఫోరెన్సిక్ సైన్స్కు అత్యవసరం. 23. పాలిమర్ కాంపోజిట్లు. పాలిమర్ కాంపోజిట్లు పాలిమర్లను గాజు లేదా కార్బన్ ఫైబర్ల వంటి బలపరిచే పదార్థాలతో కలుపుతాయి. ఇవి తక్కువ బరువుతో అధిక బలాన్ని అందిస్తాయి మరియు ఏరోస్పేస్, ఆటోమోటివ్ మరియు క్రీడా పరికరాలలో ఉపయోగించబడతాయి. 24. బేకలైట్. బేకలైట్ మొట్టమొదటి పూర్తి సింథటిక్ ప్లాస్టిక్ మరియు ఆధునిక ప్లాస్టిక్ పరిశ్రమకు నాంది పలికింది. ఇది వేడి, నిరోధకమైనది, విద్యుత్ బంధకమైనది మరియు విద్యుత్ భాగాలు మరియు గృహోపకరణాలలో ఉపయోగించబడుతుంది. 25. పాలియథిలిన్. పాలియథిలిన్ అనేది ఇథిలిన్ నుండి తయారైన తేలికైన, సాగే గుణం గల మరియు మన్నికైన ప్లాస్టిక్. దీనిని ప్లాస్టిక్ సంచులు, సీసాలు, పైపులు మరియు ప్యాకేజింగ్ సామగ్రిని తయారు చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. 26. గాజు. గాజు అనేది ప్రధానంగా సిలికా ఇసుక నుండి తయారైన ఒక పారదర్శక పదార్థం. ఇది కిటికీలు, సీసాలు, ప్రయోగశాల పరికరాలు, ఆప్టికల్ పరికరాలు మరియు అలంకరణ ఉత్పత్తుల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. 27. సబ్బు. సబ్బు అనేది కొవ్వులు లేదా నూనెలను ఒక క్షారంతో చర్య జరిపి తయారు చేసే ఒక శుభ్రపరిచే పదార్థం.
ఇది మురికి, జిడ్డు మరియు క్రిములను తొలగిస్తుంది. అందువల్ల ఇది వ్యక్తిగత పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యానికి అత్యవసరం. 28. నీటి క్లోరినేషన్. నీటి క్లోరినేషన్ అనేది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మరియు ఇతర సూక్ష్మజీవులను చంపి త్రాగునీటిని క్రిమిరహితం చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను బాగా తగ్గించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచింది. 29. కీమోథెరపీ మందులు. కీమోథెరపీ మందులు అనేవి క్యాన్సర్ కణాలను నాశనం చేయడం లేదా వాటి పెరుగుదలను నెమ్మదింపజేయడం ద్వారా క్యాన్సర్కు చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధాలు. ఆధునిక ఆంకాలజీలో ఇవి అత్యంత ముఖ్యమైన చికిత్సలలో ఒకటిగా నిలుస్తున్నాయి. 30. mRNA టెక్నాలజీ. mRNA టెక్నాలజీ వైద్య ప్రయోజనాల కోసం నిర్దిష్ట ప్రోటీన్లను ఉత్పత్తి చేయమని కణాలకు సూచించడానికి మెసెంజర్ RNA ఉపయోగిస్తుంది. ఇది వేగవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధిని సాధ్యం చేసింది మరియు అంటువ్యాధులు, క్యాన్సర్ చికిత్సలను మెరుగుపరుస్తోంది. ముగింపు. ఈ జాబితాలోని రసాయన ఆవిష్కరణలు విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేయడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం మరియు సాంకేతిక ఆవిష్కరణలకు శక్తినివ్వడం ద్వారా ఆధునిక నాగరికతకు రూపునిచ్చాయి. వారి ప్రభావం ప్రతిరోజూ మన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది, రాబోయే తరాలను మార్చే భవిష్యత్ ఆవిష్కరణలకు స్ఫూర్తినిస్తోంది. ఈ వీడియోలు కేవలం ఈ తరం ప్రేక్షకుల కోసం కాదు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే చిన్న ప్రయత్నం. ఈ డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి LSKSM వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయడానికి షేర్ చేయండి. మీ సహకారం మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. జి. శోభనాద్రి రావు, LSKSM వ్లాగ్స్.